నీ పేరే వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది. నీ జ్ఞాపకం ఉంటుంది. మొగుడి కోసం త్యాగాలు చేసే ఆడవాళ్ళను పతివ్రతలనే ఈ లోకం ప్రియురాలి కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధపడే మగాళ్ళని తిట్టాలంటుందా? ఎవరినే వ్యాపారస్తుడు అన్నావు? నేను చేసిందే వ్యాపారం అయితే నీ బాబు చేసిందేంటే? వాడి మాటలు విని నువ్వు చేస్తున్న సంసారాన్ని ఏ పేరుతో పిలుస్తావే? ఏ పేరుతో పిలుస్తావు? నిజమైన వ్యాపారస్తులు నువ్వు నీ బాబే. కనుకే ప్రేమను అమ్ముతారేమోనని ఇంకా వెయిట్ చేస్తున్నా. పెళ్లి చేసుకున్న మొగుడి కోసం ఇంకొకటి పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. నీకు పతివ్రత ధర్మం అయితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఏం చేసైనా సరే ఆమెను సొంతం చేసుకోవడం ప్రియుడిగా నా ధర్మం. నిన్ను అనుభవించడానికి పిలవలేదే, నీతో కలిసి జీవితం అనుభవించడానికి పిలిచాను. నాకు కావాల్సింది నీ మాంసం కాదే, నీ మనస్సు. నీ ప్రాణం కాదే, నీ ప్రేమ కావాలి. చేతనైతే ఇవ్వు, ఇవ్వు. ఇంకెప్పుడు వాడి మొహం నాకు చూపించొద్దని చెప్పండి. నాలాంటి ఆడదాన్ని ఉసురు పోసుకుంటే దిక్కులేని చావు చేస్తాడని చెప్పండి. వీడేమీ నీ ఉసురు పోసుకోలేదమ్మా, నీ భర్తకి ఊపిరి పోసాడు వీడు. నీ భర్తకి గుండె దానం చేసింది ఎవరో కాదు, వీడే. ఇదిగో చూడు. నీకు రెండు మనసులున్నట్టు వాడికి రెండు గుండెలు లేవమ్మా. పైగా వాడిని సర్వనాశనం అయిపోయి దీవించావు. అందుకు వాడు ఏం చేశాడో తెలుసా? నువ్వు పసుపు కుంకాలతో కలకాలం ఉండాలని వాడుకున్న ఒక్కగానొక్క గుండె నీకే దానం చేశాడు. ఈ సుఖం కోసం వాడు ఆఖరిసారిగా రాసిన ఉత్తరం. ఇది లవ్ లెటర్ కాదు, లీవ్ లెటర్. శ్రీమతి మహాలక్ష్మి గారికి గెలుచుకోవటం కోసం చేసే యుద్ధం కంటే వదులుకోవటం కోసం చేసే త్యాగం గొప్పదని తెలుసుకున్నాను. అందుకే నీ భర్త కోసం నా గుండెని ఇద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు నీ ప్రేమను గెలవటం కోసం చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ భర్త మీద నీకున్న ప్రేమ ఓడిపోకూడదని చచ్చిపోతున్నాను. నేనే నిర్ణయం తీసుకోవడానికి ముందు అమ్మవారి గుడికి వెళ్ళాను. నా మహాలక్ష్మి పసుపు కుంకాలతో నూరేళ్లు ఉంటుందా అని మొదటి గాజు వేశాను. నా మహాలక్ష్మి భర్తతో జీవితాంతం కలిసి ఉంటుందా అని రెండో గాజు వేశాను. నా మహాలక్ష్మి పిల్లా పాపలతో సుఖంగా ఉంటుందా అని మూడో గాజు వేశాను. దేవుడే నీ భర్తకు నీకు రాసి పెట్టాడు లక్ష్మి. మన ప్రేమ నిజమవుతుందా అని అమ్మవారి ముందు గాజులు వేశాం. అప్పుడు పడిన మూడో గాజు మంద కాదు, మహాలక్ష్మి. ఆ గాజు కూడా పడకపోతే నువ్వు నాకు దక్కవేమో అన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. మహాలక్ష్మి, నాకు నీ మీద ప్రేమ లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నాకు గుండె లేదని మాత్రం అనుకోవద్దు. కనీసం నీ భర్త బతికిన తర్వాత అయినా నాకు హృదయం ఉందని నమ్ము మహాలక్ష్మి. చివరిగా ఒక్క మాట, చాలామంది చాలా సంవత్సరాలుగా చాలా మందితో చెప్తున్న మాట, చాలా మామూలు మాట. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మహాలక్ష్మి. ఐ లవ్ యూ ఫర్ ఎవర్.